పట్టుకున్న పోలీసులు గంజాయి విక్రయాలు వాడకాలపై ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉన్నా నిత్యం ఎక్కడో ఒక చోట నిఘా ఉన్నా కొత్త దారిలో రవాణా అమ్మకాలు వాడకాలు జరుగుతూనే ఉన్నాయి. అలా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న దందాను టెక్నాలజీ సహాయంతో నెల్లూరు పోలీసులు చెక్ పెట్టారు. నేరుగా వెళితే పోలీసులపై దాడులకు తెగబడేంతగా తెగించిన ముఠాలు రాష్ట్రంలో చాలా చోట్ల దందాలు చేస్తున్నాయి. తాజాగా బయటపడ్డ గంజాయి డెన్ లాంటివి నెల్లూరులో ఇంకా ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. నెల్లూరు గంజాయి రవాణాకు స్టాక్ పాయింట్ గా మారిందన్న ఆరోపణలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఒరిస్సాతో పాటు ఏపీలోని విశాఖ ప్రాంతాల నుండి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు నిత్యం గంజాయి అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. తరచూ హైవేపై పోలీసుల తనిఖీల్లో విలువల కొద్దీ పట్టుబడుతున్న గంజాయి నిల్వలే అందుకు నిదర్శనం. గంజాయి రవాణా స్టార్టింగ్ పాయింట్ నుండి డెలివరీ పాయింట్ వరకు నేరుగా ఒకేసారి సరఫరా చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే నిత్యం వాటిపై నిఘా ఉండడం. విశాఖ నుండి నేరుగా ఒక్కసారిగా తమిళనాడు లేదా కర్ణాటకలకు తరలించడం సాధ్యం కాకపోవడంతో నెల్లూరును స్టాక్ పాయింట్ గా ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుండి అనువైన రోజున ఇతర రాష్ట్రాలకు తరలిస్తోంది గంజాయి మాఫియా. ఈ క్రమంలోనే పక్కా సమాచారం పోలీసులకు అందింది. ఇటీవల నెల్లూరు నగరంలో గంజాయి వాడకం ఎక్కువ కావడంతో నిత్యం ఏదో ఒక చోట అల్లర్లు, ఘర్షణలు, హత్యలకు కూడా దారితీసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇందులో భయానకరమైన విషయం ఏంటంటే ఇటీవల కాలంలో విద్యార్థులు కూడా గంజాయి బానిసలుగా మారుతున్నారు. నెల్లూరు పోలీసులు నిర్వహించిన సర్చ్ ఆపరేషన్ లో గంజాయి సేకరిస్తున్నది అధిక సంఖ్యలో విద్యార్థులుగా గుర్తించి పోలీసులే షాక్ అయ్యారు. నిత్యం నిఘా ఉంచిన గంజాయి విక్రయాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎక్కడి నుండి కొనుగోలు చేస్తున్నారు, గంజాయి సేవించడం అనేది ఎక్కడ జరుగుతుంది అన్న విషయంలో పోలీసులు చాలా రోజులుగా సమాచారం రాబట్టలేకపోయారు. తాజాగా నెల్లూరు నగరంలోని మూతపడ్డ ట్రస్ట్ హాస్పిటల్ ఆవరణలో స్మైలింగ్ సహా గంజాయి సేవించేవారు అధికంగా వస్తూ పోతున్నట్లు గుర్తించారు. నేరుగా అక్కడికి పోలీసులు వెళ్లాలంటే దాడులకు తెగబడే అవకాశం ఉంది. అలాగని ఫార్మర్లను పంపినా కూడా ప్రమాదం. కాబట్టి అక్కడ గంజాయి జాడ నిర్ధారించుకునేందుకు నెల్లూరు పోలీసులు టెక్నాలజీని ఉపయోగించారు. డ్రోన్ల సహాయంతో ఆ పరిసరాలన్నీ వీడియో రికార్డ్ చేసి అక్కడ అనుమానిత వ్యక్తులు వస్తూ పోతూ ఉండడం, అలాగే గంజాయి సేవిస్తున్న విషయాన్ని నిర్ధారించుకున్నాక పోలీసులు ఒక్కసారిగా రైడ్ నిర్వహించారు. గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న 3 వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒకడు సజ్జా సాయి. ఆటో డ్రైవర్ గా ఉన్న సాయి నెల్లూరులో గంజాయి పెడలర్ గా వ్యవహరిస్తున్నారు. అజీజ్ అనే మరో వ్యక్తి ఒరిస్సా నుండి భారీగా గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు విచారణలో తేల్చారు. ఇక తోసిఫ్ అనే వ్యక్తి ఈ ఇద్దరి నుండి తీసుకుని గంజాయి అమ్ముకుంటున్న వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు జరిపిన దాడిలో 3 నుండి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు నిత్యం గంజాయి సేవిస్తున్న వారిలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నట్టు గుర్తించారు. వారందరికీ తల్లిదండ్రుల సమావేశంలో కౌన్సిలింగ్ ఇవ్వాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన వారిపై ఎవరెవరు అక్కడికి వచ్చి గంజాయి కొనుగోలు చేస్తున్నారో వారందరిపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు నెల్లూరు పోలీసులు. ఇక ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఫాలో AP23 న్యూస్.